ఈ స్తోత్రం మనం మన ప్రభువును ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 63. ఈ కీర్తన అంతటిని కూడా మార్చి చదువుతాం. 11 వచనాలు ఉన్నాయి. నేను ఒక వచనం చదువుతాను, మీరందరూ కలిపి ఒక వచనం చదువుతాము. కీర్తన 63. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. 2 చదవండి. నీ కృప జీవము కంటే ఉత్తమం, నా పెదవులు నిన్ను స్తుతించును. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచును. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. నీవు నాకు సహాయుడవయ్యుంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహదని చేసేదని. నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును. అబద్ధములాడు వారి నోరు మూయబడు. 3వ వచనాన్ని మళ్ళీ అందరం ఒకసారి చదువుకుందాం. కీర్తన 63, 3వ వచనం. నీ కృప జీవము కంటే ఉత్తమం, నా పెదవులు నిన్ను స్తుతించును. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం మన ప్రభువును ఆరాధించడానికి ప్రోత్సాహంగా దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానం చేద్దాం. 63వ కీర్తన, అక్కడ టైటిల్లోనే రాయబడి ఉంది, ఇది దావీదు రచించినటువంటి కీర్తన అని. యూదా అరణ్యములో ఆయన ఉన్నప్పుడు ఈ కీర్తనను రాశాడు. దావీదుకు దేవుడంటే ఎంతో ప్రేమ. అందుకే ఎల్లప్పుడూ ఆయనను ఆరాధన చేసేటువంటి వ్యక్తిగానే ఉన్నాడు. నా ప్రాణము నిన్ను అంటి ఉన్నది అన్నాడు. అంటే ఎంత సమీపముగా ప్రభువును ఆనుకొని ఉన్నాడో మనం గుర్తించగలుగుతా ఉన్నాం. రాత్రి జాముల యందు ఆయనను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. వేకువనే ఆయనను వెతుకుతున్నాడు. మరి ఆయన ఆశతోటి దేవుని వైపు చూడాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఒక నిజమైన ఆరాధికుని యొక్క లక్షణాలు. మనం నిజంగా ప్రభువుని ఆరాధించాలంటే మనం ఒక చోట, మన మనసు ఒక చోట ఉండకూడదు. మన ప్రాణం ఆయననే అంటి ఉండాలి. ఆయననే ధ్యానించాలి. ఆయననే జ్ఞాపకం చేసుకోవాలి. ఆయననే వెతకాలి. ఆయన కొరకు ఆశతో కనిపెట్టేటువంటి వారంగా ఉండాలి. అప్పుడే
ఉత్సహించే పెదవులతో ప్రభువును మనం స్తుతించగలుగుతాం. ఆయన నామాన్ని మహిమపరచగలుగుతాం. దేవుని ఆశీర్వాదాలను, దీవెనలను పొందగలుగుతాం. ఆత్మసత్యాలతో కూడిన ఆరాధనే ఆయన అపేక్షిస్తూ ఉన్నాడు. మరి ఉదయకాలం దేవుని ఇంటికి వచ్చిన సహోదరి, సహోదరుడా, నీ అనుభవం ఏంటి? నీ ప్రాణం ఆయనను అంటి పెట్టుకొని ఉన్నదా? ఆయనను దినమెల్లా ధ్యానిస్తున్నావా? జ్ఞాపకం చేసుకుంటున్నావా? వేకువనే వెతుకుతున్నావా? ఆశతో ఆయన సన్నిధిని అపేక్షిస్తూ ఉంటున్నావా? ఇవన్నీ చేస్తున్న దావీదు ఒక గొప్ప విషయాన్ని కనుగొన్నాడు. ఏంటంటే, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది అన్నాడు. నిజంగా ఈ ప్రపంచంలో ఉత్తమమైనది ఏదైనా మనకున్నది అంటే అది దేవుని కృపే. ఉత్తమం అంటే శ్రేష్టమైనది. మనకున్న ఇల్లు, లేదా మనకున్నటువంటి బంధువులు, స్నేహితులు, ఆస్తిపాస్తులు, ఈ భూలోకంలో కలిగి ఉన్న భౌతిక సంపద ఏది ఉత్తమము కాదు. చివరకు మన శరీరం కూడా ఉత్తమము కాదు. నీ కృప జీవము కంటే ఉత్తమము అంటున్నాడు. అంటే ఆయన బ్రతికే బ్రతుకు కంటే కూడా దేవుని కృప ఉత్తమము అని గుర్తించాడు. ఆ కారణాన్ని బట్టే దావీదు తన పెదవులతో ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాడు. ఈరోజు దేవుని కృప ఎంత ఉత్తమమో మనం గ్రహించి ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నామా? ఆయన కృప లేకపోతే మనకు ఏమీ లేదు అని అర్థం. ఆయన కృప పొందినవాడు ధన్యుడు. అందుకే కీర్తనాకారులు అన్నాడు, దేవా నీ ఆలయములో మేము నీ కృపను ధ్యానించితిమి అన్నాడు. ఇక్కడ నా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో, నా స్నేహితులు ఎలా ఉన్నారో, బంధువులు ఎలా ఉన్నారో, నాకున్న వ్యవహారాలు ఎలా ఉన్నాయో అనే ధ్యానం లేదు ఆయనకి. ఆలయానికి వచ్చాడు, ఆయన కృపనే ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆయన గుర్రముల నరుల కాలువ సత్తువయందు ఆనందించడు కానీ కృపకు వేడుకొను వారిలో సంతోషించువాడై ఉన్నాడు అన్నాడు. నా కృపను నీకెన్నడూ దూరపరచను అన్నాడు. శాశ్వతమైన కృప నేను మీకు చూపుదును అన్నాడు. ఇంత ఉత్తమమైన కృప ఎన్ని దీవెనలను మనకిచ్చింది. కృప అంటే అర్థం దయా అని, దేవుని యొక్క వాత్సల్యత అని అర్థం. ఇంగ్లీష్ బైబిల్లో అన్ఫెయిలింగ్ లవ్ అని ఉంటుంది. ప్రేమ, దయ, ఎప్పుడూ ఫెయిల్ అవ్వని, ఓడిపోనటువంటి కరుణ. ఇంత వాత్సల్యతను దేవుడు మనపై గుమ్మరించడానికి మనం అనర్హులం. అదే కృప, ఆ కృప చేతనే ఆయన మనకి ఆధిక్యతలనిచ్చాడు. ఈ కృపను ధ్యానించినప్పుడు దావీదు ఆయనను ఆరాధించకుండా ఉండలేకపోతున్నాడు. ఎందుకంటే అది ఎంతో ఉత్తమము అని గుర్తించాడు. ఈనాడు నీకు అనుభవం ఉందా? కృపచేత దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో. మెట్టుకు అనర్హులమైన మనకు కూడా ఆ కృప ఇవ్వబడింది. ఆ కృపచేత మనం ఏం పొందుకున్నాం? అందును బట్టి మనం ప్రభువును ఆరాధన చేయాలి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా ఆ కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చదవండి అమ్మా. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడను అతిశయపడ వీలు లేదు అన్నాడు. కాబట్టి దేవుని కృప
రక్షణ అనేటువంటి వరాన్ని మనకిచ్చింది. ఇది దేవుని వరమే. కృపచేతనే ఆయన మనల్ని రక్షించాడు. అంటే మన క్రియలు, మన సామర్థ్యత, భక్తి మనకు రక్షణ ఇవ్వలేదు. మన అందరం పాపములో పుట్టి నరకపాత్రులమై ఉన్నాం. ఈ పాపమే మనకు శాపాన్ని, రోగాన్ని తెచ్చింది. ఈ పాపము వలననే దిగులు, ఈ పాపము వలననే ఆయాసం పొందుతూ బ్రతుకుతూ ఉన్నాం. ఈ బ్రతుకు అంత వ్యర్థమే, పాపము వలన బ్రతికే బ్రతుకు. అయితే దేవుడి కృప ఎప్పుడైతే దావీదు జీవితంలోకి వచ్చిందో ఆయన బ్రతుకుకు కూడా అర్థమైంది. అందుకే నీ కృప జీవము కంటే ఉత్తమము అన్నాడు. మానవులందరికీ దేవుడు కృప చూపించాడు, కానీ అందరూ ఆ కృపను పొందుకోలేకపోతున్నారు. మనందరి పాప పరిహారం కొరకై దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి కన్యక గర్భాన పుట్టి తన ప్రాణాన్ని శిలువలో పెట్టాడు. రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి లేచాడు. ఎవరైతే శిలువ వైపు చూచి నేను పాపిని ప్రభు అని ఒప్పుకుంటారో, నీవే నా దేవుడవు, నా పాపం కొరకు ప్రాణం పెట్టి నన్ను రక్షించావని ఒప్పుకుంటారో, వారు కృపచేత రక్షణ పొందేటువంటి వారిగా ఉంటారు. ఎందుకంటే కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోలేడు, చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేడు. కీడు చేయుటకు లేదా పాపము చేయుటకు వల్ల పడిన మనము మేలు చేయలేము అన్నాడు. కాబట్టి ఇంకా ఎంతకాలం ఈ పాపంలో బ్రతుకుతాం, కీడునే చేస్తూ ఉంటాం. ఈ పాపము వలన వచ్చు జీతమే మరణము అన్నాడు. అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చావదు. ఆ భయంకరమైన నరకాగ్నిలోకి మనం వెళ్ళాలి. నువ్వు ఈనేడు రక్షించబడకపోతే నువ్వు అదే మార్గం, అదే స్థితిలో ఉన్నావని గుర్తించు. రక్షణ ఒక గొప్ప కార్యం. ప్రభువు కృపతో తన ప్రాణాన్ని పెట్టాడు మనల్ని రక్షించడానికి. చేయాల్సిందల్లా ఏమీ లేదు, యేసును సొంత రక్షకుడిగా హృదయంలోకి చేర్చుకోవడమే. పాపం ఒప్పుకొని ఆయనను రక్షకుడిగా అంగీకరించడమే. అప్పుడు నీవు రక్షణ పొందుతావు. రక్షణ పొందిన నీ పెదవులే ప్రభువును స్తుతించగలుగుతాయి. అందుకే కృపచేత రక్షించబడి ఉన్నాము అన్నాడు. ఈ అనుభవం పొందావా? ఇంకా పాపపు మార్గంలోనే ఉన్నావా? ఇప్పుడే పశ్చాత్తాపడు, ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించు. ఈ గొప్ప ధన్యత నీకు లభిస్తుంది. ఒకవేళ దేవుడికి స్తోత్రం, రక్షించబడి ఉంటే ఆ కృప మనకు రక్షణ అనుగ్రహించింది. అంతేకాదు ఆ కృప ద్వారానే మనం బ్రతుకుతూ ఉన్నాం. 119వ కీర్తన 88వ వచనం. 119వ కీర్తన 88వ వచనం. నీవు నియమించిన శాసనములు నేను అనుసరించునట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము అన్నాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించినది అన్నాడు. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించినది అన్నాడు. ప్రభువే వాక్యం, ఆయనే కృపాసత్య సంపూర్ణుడు. ఈ కృపని ఎప్పుడైతే మనం పొందుకుంటామో ఈ కృప ద్వారా మనము బ్రతుకగలుగుతూ ఉన్నాం. ఈ బ్రతుకు కంటే కూడా కృప గొప్పది అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు జీవమిచ్చాడు, బ్రతుకునిచ్చాడు. ఎందుకు అంటే ఆయన కృపచేతనే మనం ఉన్నాము కాబట్టి. ఈరోజు ఆయన సన్నిధిలో మనం ఉన్నామంటే ఆయన కృపే. ఆరోగ్యముతో ఉన్నామంటే ఆయన కృపే. మంచి స్థితిగతులు కలిగి ఉన్నామంటే ఆయన కృపే. ఆనందముతో ఉన్నామంటే ఆయన కృపే. ఇంత ఉత్తమమైన కృపను బట్టి నువ్వు ఎప్పుడైనా ప్రభువును స్తుతించావా? అయ్యా, నన్ను రక్షించినందుకు నీకు స్తోత్రం,
నాకు బ్రతుకునిచ్చినందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పేవా? అదే ఆత్మసత్యాలతో కూడిన ఆరాధన. కృపచేత రక్షించడమే కాదు, కృపచేత బ్రతుకునివ్వడమే కాదు, ఈ కృపచేతనే దినదినము మనలను ఆయన నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు. రోమపత్రిక 3వ అధ్యాయము, రోమపత్రిక 3వ అధ్యాయము 22, 23 వచనాలు. నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది, ఏ భేదము లేదు. అవును, నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతూ ఉన్నారు. అమ్మ ఆలకిస్తున్నారా? ఉచితముగా నీతిమంతులు ఎందువలన? కృపచేతనే అన్నాడు. కృపలో ఉంటే ఎంత ధన్యత కలుగుతుందో చూసారా? యేసయ్యను ఆరాధించడానికి ఇంతకంటే ఉత్తమమైన ఆధారం మనకేముంది? కృపచేత రక్షించాడు, కృపచేత బ్రతుకు ఇచ్చాడు, కృపచేత నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. అది కూడా ఉచితముగా తీరుస్తూ ఉన్నాడు. ఎలాంటి మూల్యం మనం చెల్లించకుండానే మనల్ని నీతిమంతులుగా ప్రభు తీరుస్తూ ఉన్నాడు. ఈనాడు ప్రభు దృష్టిలో మనం నీతిమంతులం. ఆయన రక్తం మనల్ని కడిగి శుద్ధి చేసింది, నీతిగా మనల్ని తీర్చి ఆయన దృష్టిలో నీతిమంతులుగా ఉంచింది. అందుకే క్రియల మీద ఆధారపడ్డ పరిసయ్యుడి కంటే కృప మీదనే ఆధారపడ్డ సుంకరి ప్రార్థన ఆలకింపబడింది. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదాలు వచ్చును అన్నాడు. అతడు మరి ఎక్కువ నీతిమంతునిగా తీర్చబడ్డాడని చెప్పాడు. కాబట్టి నీవు దేవుని కృపచేత నీతిమంతత్వాన్ని పొందుతున్నావా? అది మనకిచ్చాడు అని ఆయనను స్తుతిస్తూ ఉన్నావా? అప్పుడే మన ఆరాధన అర్థవంతమవుతూ ఉంది. కాబట్టి మొదట నరకము నుంచి, పాపము నుంచి ఆయన కృపచేత రక్షించాడు అని గుర్తుంచుకోవాలి. రెండవదిగా ఈ దినమున్న స్థితిగతులు, జీవమానంద ఆశీర్వాదాలన్నీ ఆయన కృపచేతనే కలుగుతూ ఉన్నాయి, బ్రతుకు కలుగుతూ ఉంది. మూడవదిగా ఆయన కృపచేతనే మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఈ నీతి ఎంతో జీవదాయకం. ఈ నీతి వలననే మన ప్రార్థన ఆలకింపబడుతుంది, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుతాం. అంతేకాదు నాలుగవదిగా కృపచేత తన పరిశుద్ధాలయానికి తోడుకొస్తున్నాడు. నిర్గమాకాండం 15వ అధ్యాయము, నిర్గమాకాండం 15వ అధ్యాయము 13వ వచనం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత నీవు నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి అన్నాడు. దేవుని ప్రజలకు దేవుడు ఎంత ఆధిక్యతనిచ్చాడు! కృపచేత తోడుకొని వచ్చాడు, కృపచేత పరిశుద్ధాలయానికి నడుపుతూ ఉన్నాడు. ఈనాడు ఆలయంలో మనం కూర్చున్నామంటే, దైవవాక్యం వింటున్నామంటే, ఆయనతో సహవాసం కలిగి ఉన్నామంటే దేవుని యొక్క కృపే. ఐగుప్తు లోకం, ఐగుప్తులో బానిసత్వం, బాధ, ఐగుప్తులో కష్టం, శ్రమ ఇశ్రాయేలీలు అనుభవించారు 430 సంవత్సరాలు. తరతరాలు నలిగిపోయాయి. కానీ దేవుడు వారిని విమోచించాడు, కృపచేత తోడుకొని వచ్చాడు. ఎర్ర సముద్రం పాయలైంది. అరణ్యంలోకి వారు వచ్చిన తర్వాత మోషే ఈ కీర్తన రాశాడు. నాయకు చూడండి, అరణ్యంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఆలయం ఎక్కడుంది? ఇంకా అసలు మోషే కొండ మీదకే వెళ్ళలేదు.
గుడారాన్ని నిర్మాణ వివరాలే మోషేకి అందివ్వబడలేదు. అయినను మోషే ఈ కీర్తనలో ముందుగానే అంటున్నాడు, నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి అంటున్నాడు. దేవుని ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడ ఆయన సన్నిధి ఆవరించింది. గుడారము లేదు, కట్టడాలు లేవు, కానీ ఆయన ఉన్నాడు. ఆయన నివసించిన అరణ్యమే వాళ్ళకు ఆలయమైపోయింది. ఆయన వారి చుట్టూ ఆవరించాడు, కృపచేత వారిని తోడుకొని వచ్చాడు. ఈనాడు ఈ అక్షరార్థమైన ఆలయానికే కాదు, మనం పరలోకమునందున్న యెరూషలేమునకు తోడుకొని పోబడాలి. మన నిరీక్షణ అదే. అక్కడికి తోడుకోపోవాలంటే దేవుని కృపచేతనే మనం సిద్ధపరచబడాలి. ఆ కృప మనకెంతో అవసరమై ఉన్నది. ఆ కృపచేత ఈ ఆలయానికి తోడుకొస్తున్నాడు. అలాగే పరలోకము అను పరిశుద్ధ ఆలయానికి కూడా, ఆత్మ సంబంధమైన ఆలయానికి కూడా తోడుకొని వెళ్తాడు. అదే మన నిరీక్షణ. ఈ కృప ఎంతో ఉత్తమం ఈ బ్రతుకు కాలంలో ఉన్నదానికంటే. అందుకే దావీదు అన్నాడు, కృపా క్షేమములే నా వెంట వచ్చు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేతును అన్నాడు. ఈ 4 కాదు, ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు కృపచేత ప్రభువు మనకు అనుగ్రహించాడు. అయితే మన ఆరాధనకి ఈ ఆధారాలు ఎంతో ప్రాముఖ్యం. 4 స్తంభాల వలె మరి మనల్ని నిలుపుతున్నటువంటి ఈ కృపను బట్టి ప్రభువును స్తుతిద్దామా? అయ్యా, నీ కృప ఎంత ఉత్తమం. పాపశాపాలలో నరకపాత్రుడనైనా నన్ను రక్షించావు నీ కృపచేతనే. అంతేకాదు, దిక్కు దిశ లేని నాకు నీ కృపచేతనే బ్రతుకునిచ్చి, ఈ బ్రతుకులో నా స్థితిగతులను మార్చి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని ఇచ్చినందుకు వందనాలు. అంతేకాదు, నీ కృపచేతనే నన్ను నీతిమంతుడిగా చేసినందుకు వందనాలు. ఈ నీతి ద్వారా నా ప్రార్థన ఆలకిస్తూ నాకు చేస్తున్న మేలులకు కృతజ్ఞతలు. అంతేకాదు, ఈ దినం నీ కృపచేతనే ఆలయానికి తీసుకొచ్చావు. ఒకానొక దినాన నిత్యత్వపు పరిశుద్ధ ఆలయంలో కూడా నన్ను తోడుకొని పోతావు. ఆ ఆలయంలో నేనుంటానన్న నిరీక్షణ నాకు ఇచ్చావు. ఇశ్రాయేలీయులను నడిపించినట్టే నన్ను నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు. నేను నీకేమి ఇవ్వగలను ప్రభువా? నా విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానంటూ ఈ తలంపులతో ప్రభువును మనం ఆరాధన చేద్దాం. కృపను బట్టి ప్రభువును స్తుతిద్దాం. దేవుడి తలంపులను దీవించునుగాక.